మన జీవితం ఒకవేళ మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మనం చేసేవి కానీ ఒకవేళ ఇతరులకు ఇబ్బందికరంగా, ఇతరులను బాధ పెట్టేవిగా ఉంటే, మరి ముఖ్యంగా దేవుణ్ణి బాధ పెట్టేది ఉంటే మనం వాటిని మానేయాలి. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టే పనులు చేస్తూ ఉంటే, తల్లిదండ్రులను బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే, అమ్మను నాన్నను గుచ్చేలా నొప్పించేలా అలాంటి ప్రవర్తన పిల్లలకు ఉంటే, యవనస్తులు పిల్లలైన వారు తమ ప్రవర్తనను మార్చుకోవాలి. ఎందుకంటే ఇతరులను బాధ పెట్టేలా ప్రవర్తించిన సొదొమ ఒకరోజు నాశనమైపోయింది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మన మాట ఇతరులను బాధ పెడుతుందేమో, అయితే ఆ మాట వెనక్కి తీసుకో. ఒకవేళ మనం ప్రవర్తించే ప్రవర్తన ఎదుటి వాడిని బాధ పెడుతుందేమో, అయితే నువ్వు అక్కడ అది చేయడం మానే. ఒకవేళ మనం చేస్తున్న చేతలు ఆ వ్యక్తిని బాధపడుతున్నాయేమో, అయితే నువ్వు ఆ సమయంలో ఆ పనిని నువ్వు మానేయాలి. ఇతరుని బాధ పెట్టేది ఏదైనా నువ్వు విడిచిపెట్టాలి. అది దేవుణ్ణి బాధ పెడితే దాన్ని ఇంకా పూర్తిగా నువ్వు విడిచిపెట్టాలి. అలాంటి స్వభావాన్ని కలిగి నువ్వు బ్రతకాలి. ఆ స్వభావం ఎవరిలో లేదు? సొదొమ గొమొర్రాలో లేదు. వాళ్ళు దేవుణ్ణి అంచెలంచెలుగా బాధ పెడతారు. ఎంతలా అంటే ఘోరంగా దేవుణ్ణి బాధ పెట్టే క్రియలు సొదొమలో జరుగుతున్నాయి.